ఇవాళ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు మీ ఓట్లు వద్దు అని చెప్పినోడు ఎవడు లేదు. నేను చెప్పిన మాయే మాకు మస్తుగున్నాయి. ఇవాళ మీరు రేపు పట్టభద్రుల ఎమ్మెల్సీలు ఓన్లీ రెడ్డి ఓట్లు అందరి వద్దన్నారు, ఓసీ ఓట్లు రెడ్ల ఓట్లే. ఎందుకంటే రెడ్ల ఓట్లు అప్పర్ క్యాస్ట్ లో ఉన్నటువంటి బ్రాహ్మణులకు అన్యాయం జరిగింది, అప్పర్ క్యాస్ట్ లో ఉన్నటువంటి వైశ్యులకు అన్యాయం జరిగింది. వాళ్ళకు రాజకీయ పరంగా అవకాశాలు తగ్గిపోయినాయి, వాళ్ళకు రావాల్సిన కోటా దక్కలేదు. వాళ్ళ కోసం కూడా మేము కొట్లాడాలి, వాళ్ళ కోసం కూడా మేము కొట్లాడాలి. ఎవరైతే ఎక్కువగా అంటే కనిపిస్తూనే ఉంది లెక్కలు, వాళ్ళ వాటా ప్రకారం దక్కకుండా ఎవరైతే ఎత్తుకపోయినారో వాళ్ళ మీద యుద్ధం చేస్తా ఉన్నాము. సో మీ యుద్ధం రెడ్లు, వెల్మలు, కమ్మలు అంతే. కమ్మలతో ఇప్పుడు బాధ లేదండి మాకు. హైదరాబాద్ కమ్మలు కూడా ఏముంది, అది కొద్దిపాటే, అది పెద్దగా ఏమి ఇబ్బంది ఉండదు. కమ్మలతో ఏమి ఇబ్బంది, కమ్మలతో లేదు. హైదరాబాద్ రెడ్లు, వెల్మలతోనే యుద్ధం 100%. రాజకీయపరమైన యుద్ధం, రాజకీయపరమైన వ్యక్తిగతమైనటువంటి యుద్ధం కాదు, రాజకీయపరమైనటువంటి యుద్ధం. తిట్లు ఇదే విధంగా కంటిన్యూ అవుతాయా? మేము ఏమంటున్నాం, మమ్మల్ని తిడితే మేము సపరేట్ కూర్చుంటామండి. మేము బీసీలోనే చేతులు కట్టుకొని కూర్చుంటామా? మమ్మల్ని చూస్తే ఈటుతో కొడితే పత్తర్తో కొడతాం, మేము ఎందుకు కూకుంటాం? కేసీఆర్ వేలో వెళ్తున్నట్టు కేసీఆర్ గారితో నాకు కంపేర్ ఎందుకు సార్? నేను మా ప్రజల ఆవేదన మాట్లాడుతున్నా, నేను మా ప్రజల బాధ మాట్లాడుతున్నా. ఆ బాధ మీకు నచ్చక మా మీద దాడులు చేస్తా, మా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా అంటే మేము కాము కూర్చుంటామా? మేము చేతులు కట్టేసుకొని కూర్చున్నాం. ఒకసారి రాహుల్ గాంధీ బయట చూద్దాం ఏమన్నారు. పీసీఆర్ ఒకసారి రాహుల్ గాంధీ బయట ప్లే చేయండి. ఒరిజినల్ కాలం బీసీల కాలం రేపు రాబో. We have done a caste census in Telangana, and what we have found is shocking. Almost 90% of Telangana is either Dalit, Adivasi, backward, or minority. Almost 90%. And I am convinced that that is the story across the country. If we look at the largest corporates in this country, then none of them are owned by OBCs. None of them are owned by Dalits. None of them are owned by tribals. If we look at the biggest media companies, none of them are owned by OBCs. None of them are owned by Dalits. None of them are owned by Adivasi. Once the caste census is placed on the table, we will know exactly how much of this country's wealth, how much of this country's power, how many of these countries, of this country's institutions are. ఓనర్ల కౌలుకిస్తే మీరు పంట దొంగతనం చేసుకుంటా, మీరు పొలాలు దొంగతనం చేసుకుంటున్నారు. ఇక ఓరి బిడ్డ మీ కౌలు పని అయిపోయింది, మీ కౌలు కాలం అయిపోయింది. ఒరిజినల్ కాలం బీసీల కాలం రేపు రాబోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. 2028లో ఈ తెలుగు గడ్డ మీద మొట్టమొదటి బీసీ ముఖ్యమంత్రి కాబోతా ఉండు ఈ తెలంగాణ రాష్ట్రానికి. ఇది రాసి పెట్టుకోండి, ఇది జరిగి తీరుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా.